What's your tribe name? Himba. Himba tribe? Himba from north. North? Okay. Opuo. 700 kilometers from You here. travel here from Yes, Opuo? to a business. Okay. Oh. Business to a rest. Okay. Yeah. వీళ్ళేందో 700 ఇక్కడ ఏందో from here. ఏమో చేస్తారు వీళ్ళు. వీళ్ళు ఏమో చేస్తున్నారు ఏందో ఈడ. మా చప్పట్లు కొడుతుంటే ఎంత సౌండ్ వస్తుందో. మన అటు నుంచి తీస్తే మంచిగా వస్తుంది. లైట్ సరే, లైట్ అటు నుంచి వస్తుంది. సన్ రైజ్ వీళ్ళు ఆపోజిట్లో ఉన్నారు. We go inside and see your village. Okay, let's go. ఈ పిల్లలు చూడండి వీళ్ళంతా ఎట్లున్నారు. యా వి కమ్ అండ్ గివ్. ఓకే ఆఫ్టర్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉయిస్. సో ఇప్పుడైతే మనం హింబా ట్రైబ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళు 700 కిలోమీటర్స్ పైన ఉంటారు వీళ్ళు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే వీళ్ళు ఇక్కడ బిజినెస్ చేయడానికి అని చెప్పేసి వచ్చారంటే. యాక్చువల్లీ వీళ్ళని చూడడానికి మేము ఇప్పుడు అక్కడ దాకా వెళ్దాం అనుకున్నాం. బట్ సేమ్ ట్రైబ్, సేమ్ వీళ్ళదే విలేజ్. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారంటే. ఏరియాలలో కూడా మొత్తం ఉన్నారంట వీళ్ళు. అండ్ సే హాయ్, వాట్స్ యువర్ నేమ్? Nanjo. Your name? Kuni. Your name? YouTuber. D2. Hey, nice car. Ferrari, ఏ కాదు, ఫార్చునర్. పెద్దయినాక అంత పెద్ద ఫార్చునర్ కొనాలి. వి గో కమ్. వాళ్ళకి ఒకటే మనీ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. మేమేందంటే పోయి మొత్తం విలేజ్ టూరు, వాళ్ళ హోమ్ టూర్ అన్నీ చూపించి వచ్చిన తర్వాత మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్తున్నాం. ఓకే బైక్స్ ఓకే? ఓకే. వాట్స్ యువర్ నేమ్? టిమో. ఓకే, ఈయన ఇప్పుడు మాకు అక్కడ పరిచయం అయింది. నీకో? How many years you have been here? 25. 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారంట. ఇంకా From Opuo here, 25 years. This one for వాళ్ళ ఊర్లోకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మనం. 18. హాయ్. వామ్మ, చూద్దాం ఇక్కడ వీళ్ళ ఊరు, ఇవన్నీ ఇల్లులన్నీ ఎట్లున్నాయో. బైక్లో నుంచి ఏం దొబ్బరు కదా. సే హాయ్. కమన్ నువ్వు. పిల్లలు భలే ఉన్నారు. ఈ పిల్లోడైనా ఇంకా వెరైటీగా రెడీ అయిపోతుండు. ఇంకా పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ పెద్ద పిల్లల సైన్యం ఉన్నట్టుంది. నేను చెప్పిన ఇంకొక బుడ్డోడు బాగున్నాను, వాడు వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నట్టుండు అక్కడ. సే హాయ్. Say hi. How you say in your language? How you say hi in your language? తర్వాత ఏమైందో తెలియదు. ఫస్ట్ టైం అయితే మాత్రం నాది డీజే మైక్ అయితే పని చేయకుండా పోయింది. ఈ వీడియో మొత్తంలో కూడా చాలాసేపటి వరకు అయితే అసలు ఆడియో అనేది రికార్డ్ అవ్వలే. ఎందుకనే తెలియదు. ఈ పిల్లలు అయితే మాత్రం నా దగ్గరికి వచ్చారు. మధ్యలో ఆడియో రికార్డ్ అవుతుంది, మళ్ళీ మధ్యలో ఆఫ్ అయిపోతుంది. ఒకసారి 8 మినిట్స్ అండ్ ఇంకొకసారి ఒక 3-4 మినిట్స్ ఆడియో అస్సలు అయితే రికార్డ్ కాలే. ఇక్కడ ఈ పిల్లలు ఉన్నారు చూశారు కదా, నా ఫోన్ కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, వీళ్ళు ఈ మేకల్ని కూడా వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మి డబ్బుల్ని సంపాదించుకుంటారు అనమాట. అన్ని ఊరు మధ్యలో ఇట్లా ఒకటి రౌండ్ లాగా వేసేసి అందరు మేకలు ఇంక అన్ననే అందరు కలిసి ఇది చేసుకుంటున్నారు అనమాట. వీటిని పెంచుతున్నారు మేకల్ని. ఇక్కడ చిన్న కనిపిస్తున్నాయి చూసారు కదా, ఇదే ఇల్లులు. అసలు ఎట్టుందో చూడండి ఇల్లు చూడడానికి. మొత్తం అంతా మట్టితో తయారు చేసారు. ఇది కర్ర పెట్టిరు, ఆ కర్రకి అవతల సైడ్ యువతల సైడ్ మొత్తం మట్టి. అసలు గట్టిగా మాట్లాడితే
అదొక బాత్రూమ్ అంతా కూడా లేదు. ఇంకా కొన్ని ఇల్లులు అయితే, ఇంకా కొన్ని ఇల్లులు మాత్రం ఓకే, ఒక బెడ్రూమ్ అంత సైజులో ఉంది ఇల్లు మొత్తం. ఇంక అన్నీ అందులోనే వాళ్ళకి. ఇంకా ఇప్పుడు నేను అడుగుతున్నా, మాతో పాటు వచ్చింది కదా ఈయన, మీ ఇల్లు ఎక్కడ అని చెప్పేసి అడిగితే, నాకు 2 పిల్లలు ఉన్నారు, నా పెద్ద పిల్లందేమో అక్కడ, నా చిన్న పిల్లందేమో ఇటు సైడ్ అని చెప్పేసి చూపిస్తున్నాడు. నేనైతే షాక్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఈ ట్రైబల్స్లో వీళ్ళకి ఒక్కొక్కరికి 2-3 ఉంటారంట. వీళ్ళ కింగ్కి కూడా 2-3 ఉన్నారని చెప్పారు. పిల్లలు అయితే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ పిక్చర్లు అయిపోయారు. పోండి, వీళ్ళు బాగా కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నట్టున్నారు. ఎవరు చూసినా కూడా ఫోన్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ పిల్లలే చాలామంది ఉన్నారు. అసలు ఇంతమంది పిల్లలు ఉంటారని నేను అనుకోలేదు. వీడైతే మాత్రం భలే క్యూట్గా చూస్తున్నాడు కదా. వీడు ఒకటే సిగ్గుపడతా ఉండి ఎందుకో మరి. అది చూడండి, అవ్వండి. అబ్బా, వీళ్ళ జుట్టులు చూస్తుంటే నాకైతే వెరైటీగా ఉంది. మొత్తం అన్ని జుట్లు అన్నీ వెరైటీగా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఇంకా కొంచెం సిటీకి దగ్గరలో ఉంటున్నారు కాబట్టి చాలామంది బట్టలు వేసుకొని అయితే ఉంటున్నారు. అమ్మాయిలు అయితే మాత్రం వేసుకోవట్లేదు. ఇప్పుడు ఎవరైతే లేటెస్ట్గా ఒక 10 years బ్యాక్ పుట్టిరో వాళ్ళు కొంచెం బట్టలు వేసుకొని కనిపించారు. కానీ ఇంకా 15 years అమ్మాయిలైనా 20 years అమ్మాయిలైనా ఎవరైనా సరే బట్టలు వేసుకోకుండానే ఉన్నారు. బట్టలు అంటే పైన జాకెట్ ఒకటి. ఇక్కడ ఏదో వీళ్ళు కూర తయారు చేసుకుంటారు చూడండి తినడానికి. ఇందులో ఏంటంటే ఒక పౌడర్ లాగుందనమాట. ఆ పౌడరు ప్లస్ ఇదేందో మరి మీట్, దేని మీటో తెలియదు, నాకు తెలిసి మేక మీటో ఏది మీటో ఇది. ఆ మీట్తోని ఇంకొక పౌడర్ వాటర్లో కలుపుకొని తాగుతున్నారు. ఇక్కడ ఒక అమ్మాయి కూర్చొని చూసారు కదా, ఆ అమ్మాయి ఇక ప్రిపేర్ చేస్తుంది. వీళ్ళకి స్కూల్ లేదు, ఏం లేదు నాకు తెలిసి. ఇంకా లేచినప్పటి నుంచి ఇదే ఇంకా తిండి, వేట, వంట, ఇంకా బయట చిన్న ఐటమ్స్ చేసుకొని అమ్ముకుంటారు. ఇదైతే మాత్రం వీళ్ళకి బాగా ఫేవరెట్ అంట. మేమైతే ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఈ పిల్లలు అయితే మాత్రం ఎక్కడికి పోయినా నాతోనే తిరుగుతూ ఉన్నారు, నా చుట్టే ఉంటున్నారు. ఇక ఇప్పుడైతే మనం కొంచెం ఇల్లు లోపలికి వెళ్ళినాక మీకు చూపిస్తా ఇల్లు ఎట్లుంటుంది ఏందనేది. పెద్ద పిల్లల సైన్యమే ఉంది ఇక్కడ మొత్తం. కెన్ యూ టేక్ మీ ఇన్సైడ్ ద హోమ్? Any home inside? Inside? Wait. You go your small wife house? Yeah, take the whole Video of your house? videos of Yeah, okay. Inside. Okay. No, భయపడకరా, ఎందుకు భయపడుతున్నావు? నాకైతే మాత్రం ఫస్ట్ టైం వచ్చినా కదా, అంత విచిత్రంగా కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. ఓకే, ఊరి నాయన ఇలా పోవడానికి లేదు ఇలా. ఓ వెయిట్, బ్యాగ్ అడ్డొస్తుంది నాకు లోపల పోవడానికి. బ్యాగ్ తీసేసిపోదాం లోపలికి. ఓ, where you sleep? Sleep here? Yes. You in this? Yes, sleeping here. Oh, this one. Okay. This one. అది కింద వేసేసి ఇక ఇది చెద్దరు కప్పుకొని పడుకుంటారంట. చాలా చిన్నగా ఉంది ఇదైతే మాత్రం. అసలుకి ఎంత చిన్నగా ఉందంటే రూము, ఒక పడుకోవడానికి 3, ఒక కింగ్ సైజ్ బెడ్ అంతా కూడా లేదు వీళ్ళ రూమ్ అయితే మాత్రం. చాలా చిన్నది, ఇట్లా కర్రలతోని కట్టుకున్నారనమాట. యూ పుట్ ది స్టిక్స్ అండ్ మడ్ ఆన్ దిస్. అదే ఇవ్వండి, అట్లా లోపల మొత్తం మట్టి పెట్టేసారు అంతే ఇంకా. సో యు ఆర్ లివింగ్ లైక్ దిస్ ఫ్రమ్ 25 years? This one. Yeah. This one how much? How many years? 5 years. 5 సంవత్సరాలు అయిందంట ఇల్లు కట్టి. అయినా కూడా మంచిగా ఉంది. పిల్లలంతా బయట నుంచి చూసేయండి, ఏం లేదు ఇంట్లో అసలుకి, అంతా బయటే ఉన్నట్టున్నాయి. అయినా వీళ్ళు ఇదేందో తోలు ఉంది, జంతువుది తోలు. చూద్దాం నాయన, ఇదంతా వెరైటీ ఉంది. అసలు వీళ్ళు ఉంటే ఊపిరి కూడా ఆడతలే కరెక్ట్గా. వీళ్ళకి ఇగో చిన్న బొక్కలు పెట్టుకుని చూడండి, అక్కడ ఒక బొక్క, ఇక్కడ ఒక బొక్క, వెంటిలేషన్ కనుకుంటా ఇది. దీస్ హోల్స్ ఫర్ వెంటిలేషన్, ఆల్ దీస్ హోల్స్. ఇక్కడ ఒక బొక్క ఉంది ఫర్ వెంటిలేషన్, ఫర్ ఎయిర్. This one. Yeah, no, hole. Some small, I can see small holes here, hole. Oh, yeah. For ventilation? Yes. Okay, we got. నాకు ఇంట్లో ఉంటే ఏందో మొత్తం ఇరుక్కుపోయినట్టుంది. ఇక్కడ ఒక అమ్మాయి చూడండి, జుట్టు ఎట్లా వేసుకుందో వెరైటీగా. మన కోసం ఇప్పుడు అక్కడైతే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తారు. హే
యాక్చువల్ వీళ్ళ కోసమని మనం అంత దూరం పోదాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మనకు అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. చూద్దాం ఇంకా అన్నీ. దిస్ ఈస్ కౌ మీట్. విచ్ మీట్? It's a poly. వాట్ మీట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దట్? This one. It's a pup. ఓకే, యూ మిక్స్ బోత్ అండ్ ఈట్. Yes. ఓకే, అరే నువ్వేంద్ర ఎంత క్యూట్ ఉన్నావు బుడ్డా. రే పొయ్యిలో పడతావు వీడు. సో ఇంకా అక్కడ చెర్రీ లోపలికి వెళ్ళిండు ఆ హౌస్లోకి. ఓ వీళ్ళది ఏదో చిన్న షాప్ లాంటిది కూడా ఉంది, వీళ్ళు ఇక్కడ ఏదో అమ్ముతున్నారు, వీళ్ళదే అనమాట. చిన్న షాప్, కిరాణా షాప్ లాంటిది, ఇంకా వీళ్ళదే ఇందులో లోపల. వీడు కూడా భలే ఉన్నారు చూడండి, వీడి ఫేస్లో మంచి కళ ఉంది వీడికి. ఓహో, ఇంకొకటి లోపల వేరే ఇల్లు ఉంది, ఇది కొంచెం మంచిగా ఉంది, బెడ్ ఇవన్నీ ఉన్నాయి ఈ ఇంట్లో. అమ్మో, వీళ్ళు టైల్స్ కూడా వేసారు లోపల, ఎక్కడే అన్నీ పగిలిపోయిన ముక్కలు ముక్కలు వేసేసారు లోపల. చూద్దాం, ఇది కొంచెం పెద్ద ఇల్లు ఉంది, మనం వెళ్ళింది ఏంటంటే ఇంకా చిన్న ఇల్లు అనమాట. మీకు పెద్ద ఇల్లు కూడా చూపిస్తా. సో టోటల్ హౌ మెనీ పీపుల్ యు ఆర్ లివింగ్ హియర్? 25 people. Yes. 25 ఫ్యామిలీస్. Oh yes. ఓకే, 25 ఇల్లులు ఉన్నాయంట మొత్తం ఇక్కడ. ఇంకా వీళ్ళు వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. నో పవర్ హియర్, నో ఎలక్ట్రిసిటీ, నో, ఓన్లీ సోలార్. కానీ వాళ్ళకి అక్కడ సోలార్ ఉంది, ఇంకేం లేదు ఇక్కడ, కరెంట్ లేదు, ఏం లేదు. వీళ్ళు ఇట్లానే బతుకుతున్నారు స్టిల్ ఇప్పటికీ కూడా 2023లో కూడా. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక ఇంటికి వచ్చినాం. వాట్ ఆల్ దిస్ వన్? This one is their clothes that they are used to. Clothes, things that he's wearing behind side. Okay. This one is wearing it behind side, and this one. Which animal is that? This one is a sheep. Sheep. I think this one is a goat. Sheep. Okay. వాళ్ళు వెనక వేసుకునేదంట, నడుముకి వేసుకుంటారు కదా వాళ్ళు, ఇప్పుడు అవి వెనకది కౌ. Yeah. ఓకే. And this one is a baby halter. Baby halter. Yeah, Okay. like you see, Yeah. Yeah, Is this your house? yeah, this one is for a chief wife house. Your chief. Yes, chief wife house. This one. Okay. Where is your chief? To the market. Okay. Yeah, I saw him. His height. Yeah. Yeah. Okay. He's your chief. Yeah. Okay. వాళ్ళ చీఫ్ వాళ్ళ వైఫ్ హౌస్ అంట ఇది. సో లోపల చూడండి అంతా, ఇది కొంచెం పెద్దగా ఉంది, ఎందుకంటే ఇదే ఇంకా రిచెస్ట్ హౌస్ అని కూడా మనం అనుకోవచ్చు. This one they built in is the Mopani projects. ఓకే. And this one is animal fat. యానిమల్. ఓకే, పెంట్ అంట లోపల. యా. Fat animal duck. యా, డంగ్. Yeah. కౌ డంగ్. Yeah. పెండ పెట్టిరంట లోపల. ఇది బయట నుంచి మట్టి పెండ ఇంకన్నీ కలిపి పెట్టినట్టు, ఇక చల్లగా ఉంటుంది ఈడైతే. ఈ పైన వాటర్ తాగడానికి చూడండి, ఇది అందులో వాటర్ తాగేస్తారు. ఇది సొరకాయ అనుకుంటా. Did you see this one? It's a calabash. వాట్స్ ఫర్ దట్? For the milk. ఫర్ ద మిల్క్. When you're milking our goats or Okay. cows, we used to put this so that you can make fresh milk. ఓ, And my mixed with a porridge. మిల్క్ అంటది. ఓరి నాయన, భలే ఉంది. ఇప్పండి ఇదంతా కూడా విచిత్రంగా ఉంది. ఇవన్నీ ఇక పక్కన ఇక గ్యాస్ స్టవ్ ఉంది వీళ్ళకి, ఇవన్నీ పెట్టుకున్నారు. వీళ్ళు కొంచెం హైటెక్ లెక్కున్నారులేండి. అంటే ఇది మెయిన్ వాళ్ళ చీఫ్ వాళ్ళ హౌస్ అంట లోపల. ఓ సూపర్, భలే ఉంది మొత్తం. చిన్నది, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇందాక మనం చూసిన దానికన్నా ఇది ఒక 20-30% ఎక్కువ ఉంది. వీళ్ళు ఇక్కడ హైలైట్ ఏంటంటే బెడ్ కూడా వేసుకురు. ఆ లోపల నుంచి బయటికి రావడానికే చచ్చిపోతున్నా, చిన్నగా ఉంది మరి. 4 ఫీట్లు ఉంది డోరు. Normal house to chief house. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సిగరెట్లు తాగుతూనే ఎవరు. తిండి అయితే మాత్రం గట్టి తినేటట్టారు. ఇక్కడ ఎవరో ఒక ఇద్దరు ఉన్నారు, వీళ్ళు కూడా ట్రైబ్సే. ఇల్లు కూడా. ఓహో, ఆ పిండి వేసి చేస్తారు, ఒక వంట అట్లా చేస్తారు చూడండి. ఆ పిండి వేసి నీళ్ళల్లో కలుపుతారు, వేడిగా అవుతా అంటే అది కలుపుతూనే ఎవరు. English basically மனுஷன் வந்தாரு, அதனால நம்மளால ஈஸியாக கம்யூனிகேட் பண்ண முடியுது.
తింటా ఇక అది కలిపి దాంట్లో నాకు తెలిసి జావలాగా చేస్తారు అనుకుంటా, లేదంటే ఇది ఉంటుంది కదా మన రాగి ముద్దలాగా అట్లాంటి టైప్లో అయిన తర్వాత దాన్ని మటన్లో మీట్లో కలుపుకొని తింటారు. ఏంటిది వాట్ వాట్ పిల్లలకి వీళ్ళకి ఫోన్ అంటే ఏమి ఇష్టం ఉన్నట్టుంది, ఒకటే ఫోన్ 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 అని అడుగుతారు. ఇటు సైడ్ దిగాలి మన ఈ ఇంటికాడ దిగుదామా? ఇప్పుడు అందరం ఫోటోషూట్ పిల్లలందరితో ఇప్పుడు ఒక చిన్న ఫోటోషూట్ అయితే చేద్దాం. రండా రారా బుడ్డోడా, అమ్మో ఇటారా ఇట్రా కమియా భలే ఉన్నాడు కదా ఇడు. సే హాయ్. ఏయ్ నువ్వేమరా టవల్ కప్పుకున్నావు, నీ దొండగాయ కనిపిద్దానా? ఫోటో యూర్ టేకింగ్ ఫోటో. ఏ సీ హే దేర్ అది చూడండి అది చూడు అది చూడు అది చూడండి అది చూడండి. ఒరే వీడోడు నా కాలు ఎక్కుతాడు, చేయరనుకున్నావారా? అమ్మా నాన్న దిగురా. ఏంటిది అది? ఏడబడితే ఆడ ముట్టుకుంటారు మీరు. వీడేందో నాకు నా దాని మీద టప బెల్లు కొట్టినట్టు కొడుతుండే. మా తీడ పిల్లలు ఉన్నట్టున్నారు వీళ్ళు. ఈ అమ్మాయి జుట్టు చూడండి ఎట్టుందో, అంతా అట్ట కట్టిపోయి మొత్తం. ఓకే డాన్స్ డాన్స్ చేస్తారు దే. కమాన్ ఇట్లా పోదామా? సరే ఇట్లా చూసుకుంటా పోదామా? విల్ గో లైక్ దిస్. ఇదొక చిన్న విలేజ్. నాకైతే ఇల్లు భలేగా లక్కీలో కలిసి పోండి ఇల్లు. బయట తమ్నేల్కి మాత్రం మీ ఇద్దరం కాకుండా ఒక్కొక్కరు సింగిల్గా దిగుతాయి, ఎందుకంటే వీళ్ళు ఫొటోస్ తీయమంటే కొంచెం మంచిగా తీయట్లేదు. ఇదొక ఇల్లు, ఏందో అన్నీ చిన్నగా ఉన్నాయి అసలు. ఈ ఇల్లులా ఏంది, ఈ ఇద్దరు ఉంటే ఈ చిన్న జాలు అనుకుంటున్నట్టుర్రు. ఇక్కడ వీళ్ళ కింగ్ ఉన్నాడు కదా, వీళ్ళకి ఆయనకి 3-4 వైఫ్స్. వీళ్ళకంతే ఇంకా ఒక్కొక్కళ్ళకి 2-3 అట్లా ఉంటారు కామన్ వీళ్ళకి. ఇంకా ఈ పిల్లల గుంపు అయితే మాత్రం ఎక్కడికి పోయినా నన్ను అయితే వదిలిపెట్టట్లేదు. మొత్తం నేను ఎటు పోతే అటే వస్తున్నారు. వీళ్ళు డబ్బులు ఏం అడగట్లేదు, కానీ ఏమైనా ఫోన్ కావాలని చెప్పేసి అంటారు. ఒక అమ్మాయి చూడండి షేక్ హ్యాండ్ కొడుతుంది అని హైఫై, అందరు హైఫైలు కొడుతున్నారు చూసారు కదా. ఇక్కడ ఇంకొక అమ్మాయిని చూడండి, అమ్మాయిది జుట్టు అయితే వెరైటీగా ఉంది మొత్తం. వీళ్ళందరూ అసలుకి వెరైటీ ఉన్నారు పోండి. అంటే ఇంకా మనం యాక్చువల్గా ఇంకా ఊర్లలో ఇంకా పల్లెటూళ్ళలో అడవిలో ఉండే వాళ్ళు ఉంటారు చూసారు కదా, వాళ్ళే వీళ్ళనమాట. వీళ్ళు ఏంటంటే ఇంకా కొంచెం ఒక నాయకుడిని ఎన్నుకొని వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దేనికంటే ఇంకా ఈ అడవిలో వేటాడడం ఇవన్నీ ఎందుకు, మనం కూడా కొంచెం డెవలప్ అవుదాం, ఇట్లాంటివన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ నేర్చుకొని అమ్ముదాం అని చెప్పేసి వచ్చారు. వీళ్ళు వచ్చినా కానీ వీళ్ళు భాష అయినా కానీ ఈ బట్టలు వేసుకునే పద్ధతి అయినా కానీ ఏం మార్చుకోలేదు. ఇల్లుల స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయినా అన్నీ సేమే, కాకుంటే వీళ్ళు ఏంటంటే వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు అనమాట. అది బిజినెస్ కోసం మాత్రమే అంట. నేను అడిగిన మీరు ఎందుకు వచ్చారు ఏంటి అంటే వాళ్ళు ఇట్లా పైసల కోసమనే చెప్పిండ్రు. అక్కడ చూసారు కదా పిల్లలు ఎవ్వరు స్కూల్కి పోరంట, వాళ్ళు ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో పోతారంట అట్లా టైంపాస్కి. కానీ మరి చదివించచ్చు కదా అంటే వీళ్ళ పొమ్మన్నా బోరు ఏడుస్తాడు, ఇంకా మాకు ఇంకా అట్లనే అలవాటు అయిపోయింది, మా దగ్గరే పెట్టుకుంటామని చెప్పారు. ఇక్కడ చూసారు కదా చాలా చిన్న ఊరు ఇది, వాళ్ళంతటా వాళ్ళు కట్టుకున్నారు. అయినా మీకు తెలుసు కదా ఇంకా ఇక్కడ ఏరియాలో ట్రైబల్స్ని అడవి మొత్తం వాళ్ళదన్నట్టే. ఇక్కడ కాదు ఎక్కడైనా కానీ ఏ ట్రైబల్స్దైనా కూడా అడవి మొత్తం వాళ్ళదనే నా ఫీలింగ్. ఎందుకంటే దాన్ని కాపాడేదైనా ఏం చేసినా దాన్ని మంచిగా చూసుకునేదంతా కూడా ట్రైబల్సే. కాబట్టి ఏ దేశంలో అయినా కూడా ఏ అడవిలో ఉన్న ల్యాండ్ అయినా ఏదైనా కూడా ట్రైబల్స్కే చెందుతుంది, అది చెందాలి కూడా, అదే న్యాయం అని నా ఫీలింగు. ఇక వీళ్ళు ఇక్కడ ఉన్నా కూడా గవర్నమెంట్ కానీ ఎవ్వరు ఏమన్నారంట వీళ్ళని. ఆ పిల్లలు చూసారా నేను డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళు కూడా డ్యాన్స్ వేస్తున్నా ముందున్నాడు, అందుకే కెమెరాలో కనిపించలేదు. ఇవ్వండి ఎట్టు పోతే అటు ఆ అమ్మాయి పేరు చెప్తుంది కరెక్ట్గా, ఏదేందో మరి ఆడియో అయితే రికార్డ్ అవ్వలేదు. అమ్మాయి పేరు వెరైటీగా ఉంది, నేను ఎప్పుడు వినలేదు. ఇంకా మరీ అంత డిఫరెంట్ ఏం లేదు, డిఫికల్ట్గా ఏం లేదు, కానీ నార్మల్గానే ఉంది.
ఇంకా అయిపోయింది. సో ఇప్పుడైతే వీళ్ళది ట్రైబల్ డ్యాన్స్ ఉంటుంది చూసారు కదా, ఆ డ్యాన్స్ వేసి అయితే మనకు చూపిస్తారంట. దానికి కూడా పేమెంట్ మాట్లాడినాం. డ్యాన్స్ వేస్తే ఇంత ఇవ్వాలి డబ్బులు అని చెప్పేసి చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి చెప్పినాం. అండ్ చూద్దాం ఇప్పుడైతే వాళ్ళు ఎట్లా డ్యాన్స్ చేస్తారో, మనల్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తారో. యా దా సరేనా నువ్వు రా ఇలా సైకిల్ దక్కు like this. అమ్మా మొత్తానికి అయితే మనం కూడా వేసేసినాం. పోండి అయిపోతుంది. వీళ్ళతో ఒక thumbnail ఫోటో తీసుకొని పోదాం, అయిపోతుంది. ముప్పై వేద్దామా? ఇంకా ఈ వీడియోని కూడా నేను ఇక్కడితోనే క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇంకా మీకు ఈ వీడియో అంతా కూడా మీరు నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ ట్రైబల్ హౌస్ టూర్ అనమాట ఇదైతే. మన ఛానల్లో హౌస్ టూరు, వ్లాగ్, డ్యాన్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇంకా ఎట్లా అనిపించిందో మీరైతే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఆఫ్రికాలో ఇంకా చాలా ట్రైబ్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఎక్స్ప్లోర్ చేయాలా లేదా, మీ సజెషన్ ఏందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. నేను అంతే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. I hope వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్న. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్. సే బాయ్.
బాయ్ బాయ్. పిల్లలు భలే ముద్దు ఉన్నారు. సే బాయ్ బాయ్. మైక్ రాది, వాడు తినేద్దాం అనుకుంటున్నట్టున్నా. మైక్ ఇది మైక్ తినేది కాదు.